నేను లేను, విక్టిమ్ లేడు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్పుడు చెప్పిన గవర్నమెంట్ ఇప్పుడు చెప్పిన గవర్నమెంట్ ఎన్ని వ్యతిరేక ఇల్లీగల్ కేసులు పెడుతున్నారు. అందుకనే ట్రంప్ దగ్గరికి నేను తీసుకెళ్లవలసి వచ్చింది, ఫారెన్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్లవలసి వచ్చింది, జాన్ థూన్ దగ్గరికి తీసుకెళ్లవలసి వచ్చింది, యూరోపియన్ పార్లమెంట్కి తీసుకెళ్లవలసి వచ్చింది. ఎందుకంటే ఇలాంటి ప్రవీణ్ పగడాలని ఎంతమందిని మీరు చంపడానికి ప్రయత్నిస్తున్నారు? ఎందుకంటే న్యూస్లో చూస్తున్నాను 110 మంది ఉన్నారు, లిస్టులో 15 మంది ఉన్నారు, ఈ ఎంపీలు చేస్తున్నారు, ఆ ఎమ్మెల్యేలు చేస్తున్నారు. నాకైతే సత్యం తెలీదు. అప్పుడు 99లో ఆస్ట్రేలియన్ మిషనరీకి అన్యాయం జరిగినప్పుడు నేను ఫైట్ చేశాను, న్యాయం చేశాను. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో అవినీతి అన్యాయం జరిగింది కాబట్టి ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు సరికదా, ఆయన్ని కాపాడలేదు సరికదా, ఆయన్ని ఒక త్రాగుబోతుగా ఆర్టికల్ 21 వయలేషన్ చేస్తూ ఆయన చనిపోయాడని తాగేశాడు. తాగినప్పుడు మీ పోలీసు 3 గంటలు ఇక్కడ ఏం చేశాడు? ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయనకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఆయన వెహికల్ ఎందుకు సీజ్ చేయలేదు? 3 గంటలు మీ సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడాడు కదా విజయవాడలో, దానికి జవాబు లేదు. అది వయలేషన్ కాదా? మీరు తాగారు అంటున్నాడు, ఎక్కడి నుంచో బయలుదేరాడు, హైదరాబాద్ నుంచి తాక్కొస్తున్నాడు, ఇక్కడ రాబోయేసారి 2 సార్లు పడిపోయాడు అంటున్నారు. మరి పడిపోయినాన్ని మీరు ఎందుకు హాస్పిటల్లో తీసుకెళ్ళా? పడిపోయినాన్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయాలా? పడిపోయినాన్ని మీరు ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వాలా? పడిపోయినాడు వెహికల్ ఎందుకు ఆపలేదు? ఇలాంటి ప్రశ్నలు నేను 22 ప్రశ్నలు అడిగాను, ఒకదానికైనా జవాబు చెప్పారా? లడ్డు వివాదంతో క్రిస్టియన్స్ని హిందూస్ని రెచ్చగొట్టాలని చూశారు, అంత ఫేక్. రుజువు అయిపోయింది కదా ఇది అంత ఫేక్ అని. సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళా? 100 కోట్ల హైందవుల మనోభావాలు దెబ్బతీశాడు అని 100 కోట్ల హైందవుల తరపుని సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను ఫైట్ చేశాను, న్యాయం చేశాం. మరి ప్రవీణ్ పగడాల కొరకు న్యాయం చేయమా? మిత్రులారా, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్ శాంతి కోరుకున్న ప్రతి ఒక్కరు, ఆనరబుల్ సిజే గారు శాంతి చూసారా? ఇవాళ హియరింగ్స్ మీరు చూసుంటారు. నా శాంతి సమిట్లో ఏమైంది యూరోప్లో తెలుసుకున్నారు. నెక్స్ట్ సమిట్ ఎప్పుడు చెప్పాను, అలాంటి సమిట్లు మీరు చేయాలి. మిమ్మల్ని